హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంచి ఎగ్ ఫ్రై అయితే చేసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేది వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అయితే మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ఉల్లిపాయలు పచ్చివాసన వెళ్ళాక కలుపుకుందాం కొంచెం. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాన్ని మనం ఉడికించుకుందాం. ఒక 2 మినిట్స్ అనేది ఉడికించాలి. టూ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపుకోవాలి. నెక్స్ట్ మనం నేనైతే ఒక 5 ఎగ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎగ్స్ అయితే మొత్తం కట్ చేసి వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేసి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒక 5 ఎగ్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆ యొక్క ఎగ్స్ అయితే మనం ఉడికించాలి. చిన్న కలుపుకుంటూ మనం ఈ విధంగా అటు సైడ్లు కట్ చేసుకుంటూ మనమైతే ఎగ్స్ అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే కింద ఉల్లిపాయలు అనేది మనకు బాగా బ్లాక్ కాకుండా మాడిపోకుండా మనం ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటే మనకు ఉల్లిపాయలు ఎగ్స్ అనేది చిన్న ముక్కలుగా అవుతాయి. చూడండి, ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఈ విధంగా కాసేపు ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీకు కావాల్సినంత కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అనేది మనం వేసుకొని అదేవిధంగా ఒక ధనియాల పొడి, అదేవిధంగా మసాలా వేసుకొని ఒకసారి మనం మొత్తం కలిపేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మసాలా వేసుకొని మనం ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఈ విధంగా మొత్తం ఎగ్స్ అనేది ఫ్రై మొత్తం కారం మసాలా అనేది మొత్తం పట్టేసి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మనం అన్నీ ఈ విధంగా మంచిగా మసాలాలు కారం కలిసేంత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకొని కింద ఎగ్స్ అనేది మాడకుండా మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, లైట్గా, ఎక్కువ పోసుకోవద్దు. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే ఎక్కువసేపు ఉడికిస్తే మనకు ఫ్రై అనేది
మంచిగా రావడం జరుగుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఇప్పుడు మనం పోసుకున్న వాటర్ ఇంకేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడికించుకుందాం. చూడండి, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది. చూడండి, వాటర్ అనేది లేకుండా ఉడికించి మంచి ఫ్రై అయితే మనకు ఈ విధంగా టేస్టీగా మనం ఎగ్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వారు మాత్రం ఇది సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగా మీకు కావాల్సిన ఎగ్స్ తోని ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.